వినాయక చవితి సందర్భంగా రాజమండ్రిలో గణేష్ మండపాలు భక్తులతో సందడిగా మారాయి. వివిధ రూపాల్లో గణనాథుడి దర్శనమిస్తున్నారు. గడిచిన కొన్నేళ్లుగా విభిన్నమైన ఆకారాలతో ఉత్సవాలు నిర్వహిస్తున్న గణేష్ ఉత్సవ కమిటీ ఈసారి పుష్కర ఘాట్లో శుభంకర గణపతిని నూలుతో రూపొందించారు. సకల కోటి అవసరమైన వస్త్రాలకు ఉపయోగించే నూలుతో తయారు చేసిన గణనాథుడు అందరినీ ఆకర్షిస్తున్నారు. శుభంకర గణపతిని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. గడిచినటువంటి కాలంలో మరి గాజులతో తయారు చేసినటువంటి వినాయకుడిని కానీ, పెన్స్తో తయారు చేసినటువంటి వినాయకుడిని కానీ, అలాగే కాయిన్స్తో తయారు చేసినటువంటి వినాయకుడిని కానీ, ఇసుకతోని విభూతితోని తయారు చేసినటువంటి వినాయకుడిని కానీ, ఇట్లా వివిధ రకాలుగా ఎక్కడా ఎకో సిస్టమ్కి ఇబ్బంది లేకుండా ఎకో ఫ్రెండ్లీగా ఉండేటట్టుగా పొల్యూషన్కి అవకాశం లేకుండా మరి వినాయకుడిని తయారు చేస్తున్నటువంటి తరుణంలో ఈ ఏడాది పసుపు బొందులతో 99,999 పసుపు బొందులతో స్త్రీ రూపి వినాయకుడిని శుభంకర మహాగణపతిని ఇక్కడ మరి మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆడవాళ్ళందరూ కూడా సౌభాగ్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఉంటారు ఎవరైనా. సో వారి యొక్క సెంటిమెంట్ని గౌరవిస్తూ వినాయకుడు అన్ని రకాలుగాను కూడా మహిళలకి ముఖ్యంగా సౌభాగ్యానికి అందరికీ మంచి జరిగేటట్టుగా చూడాలి అనేటువంటి ఒక సత్సంకల్పంతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది.